నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం అమలదిన గ్రామానికి చెందిన శ్రీ గుత్తా జగదీశ్వర్ నాయుడు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 25 సంవత్సరాలుగా దానిమ్మ పంటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అనేక మంది రైతులకి సలహాలు సూచనలు అందిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు దానిమ్మలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి. నమస్కారం అండి మేడం. మేము అమల్దిన గ్రామంలో వ్యవసాయం చేస్తూ మాది ఎర్రగరప నేల అంటే గరుగు నేల అంటారు. ఆ గరుగు నేలల్లో దానిమ్మ వేసుకుంటాము. కొన్ని మా ఏరియాలోనే కొంత నల్లరేగడి నెలలు కూడా ఉన్నాయి. ఆ నెలల్లో కూడా దానిమ్మ వేసుకుంటాం. మేము దానిమ్మకి వెళ్ళడానికి మొట్టమొదటి మాకు వచ్చి రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, అంతకుముందు అంతా మేము స్వీట్ ఆరెంజ్ చేసేవాళ్ళం. స్వీట్ ఆరెంజ్కి నీళ్లు సరిపోక దానిమ్మ అయితే కొంత అంటే మామూలుగా మార్చి ఏప్రిల్ ఆ మాసాల నుంచి జూన్ మాసం వరకు కొంచెం నీళ్ళ తడులు తక్కువ పడతాయి. ఆ నీళ్ళ తడులు తక్కువైనా కూడా మనకు పంట వస్తుంది కాబట్టి ఆ చెట్టు చనిపోదనే ఉద్దేశంతో మేము దానిమ్మకు వెళ్ళడం జరిగింది. ఆ దానిమ్మ సాగు ఆ విధంగా మనం మొదలు పెట్టితో ఫస్ట్ గణేష్ రకం వేసేవాళ్ళం, మళ్ళీ భగవ, మృదుల, ఆరక్త, ఇప్పుడు టిష్యూ కల్చర్ అనేక రకాలుగా ఇట్లా ఈ మాదిరి చేసుకుంటూ వస్తున్నాం. అధిక దిగుబడులు పొందడానికి దానిమ్మలో పాటించవలసినటువంటి ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి. మనం క్రాప్కి వెళ్తాం కదా మేడం, క్రాప్కి ఎప్పుడైతే మనం వెళ్తాం అనుకుంటాము, లేదంటే చిన్న మొక్కలు ఉంది 20 రోజులకు ఒకసారి 25 రోజులకు ఒకసారి ప్రతి 20 రోజులకు ఒకసారి మనం గడ్డి తీయడం ఎంతో కొంత అంటే చెక్క కానీ ఇప్పుడు ఈ పేడరు కానీ ఏదో ఒకటి ప్రతి 20 రోజులకు మనం ఇచ్చుకుంటూ పోయినామంటే దాని గ్రోత్ చక్కగా ఉంటుంది, బాగా అభివృద్ధి అవుతుంది. మొక్క 18 నెలల్లో మనకు కాపిచ్చేంత స్టేజ్ కంటే దాదాపుగా మనకు ఒక 40 mm డయా స్టెమ్ వచ్చేసి 40 mm డయా వచ్చిందంటే మనకు చెట్టు కాయలు నిలబడినా కూడా కాయను బరువు తట్టుకోగలుగుతుంది. దాదాపు 1 కిలో 800 గ్రాములు కాయలు కాసినాయంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ రూట్ సిస్టమ్ అంతా డ్యామేజ్ కాకుండా మనము ఈ మందులు ఏవైతే ఉన్నాయో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కానీ ఈ అమినో యాసిడ్స్ కానీ ఇట్లా అనేక రకాలైన మందులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం అంతా ఆ లోకల్ ఏరియాలో లోకల్లో ఉండే ఆ ఫర్టిలైజర్ షాపులతో కానీ ఆ అడ్వైజర్స్తో కానీ కమ్యూనికేట్ చేసుకొని మనం చేసుకోగల. కానీ ఇది ఒక రోజుకు ఒక పూటతో ఒక మాదిరి చేసుకునేది అయితే కాదు. ఇంకొకటి బాగా గ్రోత్ స్టేజ్లో అంటే వర్షాలన్నీ నిలిచిపోయిన తర్వాత కొంచెం కాయ బాగా గ్రోతింగ్ వచ్చే స్టేజ్లో మనం పత్తి చెక్క వాడుకోవచ్చు, శనక్కాయ చెక్క వాడుకోవచ్చు, వేప చెక్క వాడుకోవచ్చు. ఆముదం చెక్క వాడకూడదు. అది ఆముదం చెక్క వాడితే కొంచెం బంక్ ఎక్కువయ్యి మనకు చెట్టు చనిపోయే అవకాశం ఉంటుంది. ఆమ్దంలో ఎక్కువ యూరియా కంటెంట్ ఎక్కువ ఉండడంతో ఆమ్దం చెక్క వాడకూడదు. మైక్రో న్యూట్రియన్స్ పెట్టుకోవాల్సిందే, చెట్టుకు ఒక 200 గ్రాముల వరకు. ఎన్పికేలు మనం ఇచ్చుకోవాల్సిందే, ఈ పేడరు మనం వేసుకోవాల్సిందే. అదే మాదిరి జీవశిలీంద్ర నాశనలు ఏవైతే సూడోమోనాస్ ట్రైకోడర్మా లాంటివి ఉన్నాయో అవి వాడుకోవాల్సిందే. ఏవైతే నెమటోడ్స్కి సంబంధించినట్టు పెసిలోమైసిన్ అంటే ఇట్లాంటివి జీవశిలీంధ్రాలు కొత్తగా వచ్చినట్టు కదా ఈ 10-15 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చేసినారు. ఆ బయోకెమికల్ ఇంజనీరింగ్ కూడా బాగా డెవలప్ అయింది కాబట్టి అవన్నీ కూడా మనం అందుబాటు చేసుకొని మనం వాడుకోగలిగితే మంచి పంటలు వస్తాయి. ఈ కాయ సైజు, కలరు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి. కాయలు డ్యామేజ్ పోయినాయని మనం ఎప్పుడు ఫీల్ కావాల్సిన పని లేదు. చెట్టు చక్కగా బతికించుకున్నామంటే ఈ సంవత్సరం కాబట్టి 3 సంవత్సరం పండుతుంది. చెట్టు చావకోకుండా మనం చూసుకోగలగాలి అంతే. మేలైన దిగుబడులు పొందడానికి దానిమ్మ పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.